హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మిత ఏవియేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇవాళ మన ఛానల్లో ఫీమేల్ క్యాబిన్ క్రూ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా ఏజ్ విషయానికి వస్తే ఫీమేల్ అనేవాళ్ళు 18 నుంచి 26 వరకు ఎలిజిబుల్ అండి. అంటే మినిమం మీరు 18 ఇయర్స్ ఉండాలి, అప్పుడే ఎలిజిబుల్. ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ క్యాబిన్ క్రూ అయితే మీరు 26 తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఏజ్ లిమిట్ కూడా డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి డిఫరెంట్గా ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి కూడా డిఫరెంట్గా ఉంటుంది. కానీ మీరు మినిమం 18 ఉండాలి అనండి. ఇంకా హైట్ విషయానికి వస్తే మీరు 5.2 ఫీట్ అనేది మ్యాండేటరీ అండి. అంటే 5.2 అంటే 155 సెంటీమీటర్స్ అనమాట. అంటే మీరు ఒకవేళ 1 ఇంచ్ కూడా తక్కినా మీరు ఎటువంటి ఎయిర్లైన్లో మిమ్మల్ని తీసుకోరు, ఎందుకంటే హైట్ అనేది అంత ఇంపార్టెంట్. అది ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అనేది నేను వేరే వీడియోలో చెప్తాను క్లియర్గా. కానీ మీరు మినిమం 5.2 అంటే 155 సెంటీమీటర్ హైట్ ఉండాల్సిందే. ఇది నేను పాయింట్ చెప్తున్నానండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా వెయిట్ విషయానికి వస్తే ప్రపోర్షనల్ టు హైట్ అని అంటే మీరు 5.2 అంటే 155 సెంటీమీటర్ కాబట్టి మీరు 50 kgs లోపట్నే ఉండాలి అండి. దాన్ని దాటితే ఇంకా మిమ్మల్ని అంటే యూ హ్యావ్ టు కంట్రోల్ ఆన్ యువర్ వెయిట్, యూ హ్యావ్ టు బీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వెయిట్. కాబట్టి వెయిట్ ప్రపోర్షనల్ టు హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే బిఎంఐ బేస్ చేసే మిమ్మల్ని ఏ ఎయిర్లైన్లో తీసుకుంటారు. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. మీకు ఒకవేళ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇలా గూగుల్లో టైప్ చేస్తే ఇలా వస్తుందండి. ఇందులో మీరు బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా పాస్పోర్ట్ విషయానికి వస్తే పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనండి. మీరు గ్రౌండ్ స్టాఫ్ అప్లై చేసినా, క్యాబిన్ క్రూ అప్లై చేసినా ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ ఈజ్ అ మ్యాండేటరీ. ఇవి ప్రాసెస్ అనేది మీరు 1 month ముందే చేసుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళి 1 month ముందే చేసుకోవాలి, అప్పుడే మీకు వస్తుంది. తర్వాత విజన్ అనేది 6x6 అనేది కంపల్సరీ అనండి, మ్యాండేటరీ. ఒకవేళ మీకు స్పెట్స్ ఉన్నా కానీ పర్టికులర్ ఎయిర్లైన్స్లో వాళ్ళ లిమిట్ ఉంటుంది అనమాట. ఇలా మయోసిస్ అలాంటివన్నీ మీరు డిపెండ్ అయి ఉంటాయి, ఎయిర్లైన్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కానీ 6x6 అనేది మ్యాండేటరీ. కమ్యూనికేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఆర్డర్ టు బికమ్ అన్ క్యాబిన్ క్రూ. ఇంకా స్కిన్ విషయానికి వస్తే మీరు వైట్ ఉన్నా బ్లాక్ ఉన్నా స్కిన్ అనేది ఈ విధంగా క్లియర్ ఉండాలి. కానీ బ్లాక్ ఎయిర్లైన్స్లో తీసుకోరు అనేది ఒక మిత్ అండి. బ్లాక్ ఉన్నా వైట్ ఉన్నా స్కిన్ క్లియర్ ఉండాలి అంతే. అంటే పింపుల్స్ ఉండొద్దు, మార్క్స్ ఉండొద్దు, అంతే అనండి. ఇంకా టాటూ విషయానికి వస్తే బాడీలో ఎక్కడ కూడా మీకు టాటూస్ ఉండకూడదనండి. అది ఎయిర్లైన్ యొక్క స్ట్రాంగ్ రూల్ అనమాట. టాటూస్ ఉంటే మిమ్మల్ని తీసుకోరు. ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మిగతా ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం కమెంట్స్ మాత్రం తప్పకుండా పెట్టండి, నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.